Hello guys, welcome to the vlog. So today we are going to Jaigarh Fort. So this road is so beautiful జైపూర్లో నాకు చాలా నచ్చుతుంది, అందుకే ఇది షూట్ చేశాను గైస్. నెక్స్ట్ కమింగ్ టు ఫోర్ట్, ఇది మనం ఫోర్ట్కి వెళ్ళే దారి అనమాట. ఎంత బాగుంటుందో మధ్యలో వ్యూ పాయింట్స్, అందుకే అక్కడ జనాలు ఉన్నారు టు క్లిక్ పిక్చర్స్ అండ్ ఆల్. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అండ్ ఇప్పుడు గ్రీనరీ పెరిగింది కాబట్టి ఓ మై గాడ్ ఇట్స్ వర్త్ వాచింగ్ అనమాట. నేను సమ్మర్లో వచ్చాను యాక్చువల్లీ, అప్పుడు చూసినప్పుడు గ్రీనరీ లేదు, బట్ యు నో వాట్, ఐ కెన్ స్పాట్ లాట్ ఆఫ్ పీకాక్స్. ఇక్కడ పీకాక్స్ చాలా కనిపిస్తాయి మనకి, బికాజ్ ఆఫ్ ట్రీస్ అండ్ ఆల్ మనము ఎక్కువ పీకాక్ స్పాట్ అయితే చేయలేము. ఇది ఫోర్ట్లో ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్ళినాక ఉంటుంది గైస్. 2 సైడ్స్ ఉంటాయి మనకు యాక్చువల్లీ, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. రైట్ సైడ్ ఏంటి అంటే ఎలా ఉంటుందంటే కెనాన్, గ్రేట్ కెనాన్ ఉంటుంది. వన్ డే ఐ విల్ షూట్ దట్ ఆల్సో. ఇది లెఫ్ట్ సైడ్ అనమాట. లెఫ్ట్ సైడ్ ఏంటి అంటే మోర్ ఆఫ్ అ కింగ్ క్వీన్ ప్రైవేట్ ప్లేస్ అనమాట. వాళ్ళకి చాలా మంచి బాల్కనీస్ ఉంటాయి, రూమ్స్, బెడ్రూమ్స్, వాట్స్ ఎవర్ అన్నీ ఉంటాయి వాళ్ళకి. సో ఇలా వెళ్తే మనకి చూసారు కదా, ఇది ఒక ఎంత కవర్డ్ క్లోజ్డ్గా బికాస్ ఆఫ్ ప్రైవసీ ఇష్యూస్ మేబీ. ఇలా వెళ్ళిన తర్వాత ఈ పర్టికులర్ ప్లేస్ ఏమో ఫర్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అని గైడ్ చెప్పారు. సో ఇక్కడ ఏంటి అంటే ఆ పర్టికులర్ ప్లేస్లో ట్రీ వెరీ ఓల్డ్ ట్రీ, అండ్ ఈ పర్టికులర్ ప్లేస్లో మ్యూజిషియన్స్ బ్యాండ్ అంటే లైక్ అప్పుడు లైవ్ మ్యూజికే ఉండేది కదా, సో వాళ్ళు ఉండేవాళ్ళు. అండ్ దిస్ సైడ్ కింగ్ ఇంకా క్వీన్ ప్లేస్ అనమాట. కింగ్ కింద అక్కడ కుషన్స్ ఉన్న దగ్గర కూర్చుంటే పైన క్వీన్. సో కర్టన్స్ ప్లేస్ చేసేవాళ్ళు అనమాట, సో దట్ అవుట్ సైడర్స్ కాన్ సీ దెమ్. అండ్ బికాస్ ఆఫ్ ప్రైవసీ ఇష్యూస్ ఇక్కడ కనిపించే రూమ్స్ డోర్స్ ఏవైతే ఉన్నాయో అందులో స్టీమ్ బాత్ ఉండేదంట కింగ్ వాళ్ళకి, కింగ్ ఇంకా క్వీన్ వాళ్ళకి. అప్పుడే స్టీమ్ రూమ్స్ అనమాట వాళ్ళకి. అండ్ మనం ఇలా వెళ్తే యాక్చువల్ వాళ్ళు ఉండే రూమ్స్ కానీ, వాళ్ళ డైనింగ్ ఏరియా, వాళ్ళ బాల్కనీ అవన్నీ వస్తాయి అనమాట. అండ్ ఇది ఒక మేజ్లా ఉంటుంది, మేబీ బికాజ్ ఆఫ్ ప్రైవసీ రీజన్స్ వాళ్ళు అలా కట్టారు, బికాజ్ ఎప్పుడు అటాక్ జరిగేది తెలియదు కదా వాళ్ళకి. సో ఇలా వెళ్తే ఇప్పుడు అట్ ప్రజెంట్ మనకి ఇక్కడ పప్పెట్ షో డిస్ప్లే అవుతుంది ఈ పర్టికులర్ ప్లేస్లో మనం వెళ్ళే దగ్గర. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫారినర్స్ అయితే ఎక్కువ విజిట్ చేస్తారు ఇక్కడికి, ఆఫ్ కోర్స్ లోకల్ పీపుల్ కూడా. యాక్చువల్లీ మేము వెళ్ళినప్పుడు తెలుగు వాళ్ళు కూడా ఉండే అనమాట అక్కడ. ఇదే ఫ్రెండ్స్ పప్పెట్ షో జరిగే ప్లేస్. సో వెన్ ఎవర్ యూ గో టు రాజస్థాన్ జైపూర్, ఇక్కడ ఎప్పుడు ఉండేది పప్పెట్ షో, మ్యూజిక్ అండ్ ట్రెడిషనల్ డ్యాన్స్ అనమాట. జైపూరీ డ్యాన్స్, రాజస్థానీ డ్యాన్స్ యాక్చువల్లీ. సో ఇప్పుడు మనం వెళ్ళేది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వెళ్తున్నాం గైస్. సో గ్రౌండ్ ఫ్లోర్లో వీళ్ళు యాక్సెస్ తీసేశారు, డైరెక్ట్ టెర్రస్ ఐ మీన్ లైక్ టాప్లోనే ఉంది. సో టాప్లో వెళ్ళిన తర్వాత యూ విల్ హ్యావ్ ఏ అమేజింగ్ వ్యూ అనమాట. అసలు వీళ్ళు ఇంత మంచి ప్లేస్లో ఫోర్ట్ ఎలా కట్టుకున్నారో అసలు ఇట్స్ సో బ్యూటిఫుల్. యూ కెన్ సీ జైపూర్ సిటీ అంటేనే అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది అంటే ఆల్ సైడ్స్ మౌంటైన్స్ అండ్ మిడిల్లో సిటీ. ఇక్కడ కనిపించేది ఆమెర్ ప్యాలెస్. ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద హిస్టారికల్ ప్లేసెస్. ఆబ్వియస్లీ జైపూర్లో ఫోర్ట్స్ అనేవి చాలా ఎక్కువ, హిస్టారికల్ ప్లేసెస్ చాలా ఎక్కువ. వీళ్ళ కల్చర్ అయితే చాలా ఇష్టం గైజ్. ఎందుకు అని అంటే వీళ్ళ డ్రెస్సింగ్ కానీ, నేను చిన్నారి పెళ్లి కూతురు లైక్ బాలికా వధు సీరియల్ నుంచి ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దేర్ కల్చర్ అండ్ ఆల్. వాళ్ళ డ్రెస్సింగ్, జ్యువెలరీ, మేకప్, వాట్ ఎవర్. అసలు ఇప్పుడు ఈ ప్లేస్ ఏంటి అంటే క్వీన్ యొక్క ప్రైవేట్ ప్లేస్ అనమాట. క్వీన్ ఉంటారు ఇక్కడ. అండ్ దెన్ మనము అలా వెళ్తే అక్కడ వ్యూ, బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. ఇప్పుడు నేను చూపించేది ఫ్రమ్ దాట్ సైడ్ ఆఫ్ ద వ్యూ అనమాట. ఎలా అంటే మనం ఇప్పుడు చూసాం కదా లెఫ్ట్ సైడ్ వ్యూ ఇదంతా. రైట్ సైడ్ మనకి ఏం వ్యూ ఉంటుంది అంటే జల్మహల్ కనిపిస్తుంది. జల్మహల్ ఎందుకు అని అంటే అది కింగ్ సమ్మర్లో కానీ ఎప్పుడైనా ఎంజాయ్ చేయడానికి ఆ ప్లేస్లోకి వెళ్ళేవాడంట. ఇప్పుడు ఇక్కడ కనిపించేది ఏంటి అంటే కింగ్ వాళ్ళ డైనింగ్ ఏరియా అనమాట, విత్ హిజ్ మినిస్టర్స్ అండ్ ఆల్. వాళ్ళు మినిస్టర్స్ కొందరు చాలామంది ఉంటారు కదా కింగ్ దగ్గర వర్క్ చేసేవాళ్ళు, సో వాళ్ళు. అండ్ దెన్ వీళ్ళకి ఇక్కడ కింగ్ వాళ్ళ డైనింగ్ ఏరియా, అటు పక్కన వీళ్ళకి కుకింగ్ చేసే ప్లేస్ అనమాట. కింగ్కి, సోల్జర్స్కి అందరికీ కుకింగ్ జరుగుతుంది. సో ఇటు వెళ్తే మనం చూడొచ్చు అది.
దాట్స్ ద కుకింగ్ ఏరియా మీన్ రాయల్ కిచెన్. ఓకే, సో ఇది రాయల్ కిచెన్ అనమాట. ఇక్కడ మనకి ప్రాబ్లీ వాళ్ళు చపాతీ కైండ్ ఆఫ్ థింగ్సే తింటారు కదా జనరలీ రాజస్థాన్లో. దాట్స్ వాట్ హ్యాపెన్స్ అనమాట. ఇప్పుడు వాళ్ళది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ట్రెడిషన్ ఉంటుంది. అండ్ కమ్మింగ్, ఇది కిచెన్ అండ్ ఇది క్వీన్ వాళ్ళు తినే ప్లేస్ అనమాట. అటు కింగ్ వాళ్ళ ప్లేస్, ఇటు క్వీన్ వాళ్ళ ప్లేస్. సో ఎవరైనా గెస్ట్ వస్తే కర్టన్స్ పెట్టేస్తారంట అక్కడ పైన, సో దట్ వాళ్ళు వీళ్ళని చూడకుండా వీళ్ళు వాళ్ళని చూడకుండా, వీళ్ళు మధ్యలో కూర్చుంది క్వీన్, ఇటు సైడ్ అటు సైడ్ వాళ్ళు ఉంటారనమాట. లెఫ్ట్ సైడ్ ఫోర్ట్ అంతే ఫ్రెండ్స్. ఇక మనం వెళ్ళిపోవాలి బికాజ్ వెదర్ కూడా లైక్ డ్రిజ్లింగ్ హ్యాపెనింగ్ అప్పుడు. సో ఇప్పుడు మనము పీకాక్ స్పాట్ చేసే ప్లేస్ అనమాట ఇది. ఐ మీన్ త్రూ అవుట్ ద వే మనం పీకాక్ స్పాట్ చేయొచ్చు. ఈరోజు చాలామంది ఉండే, సో పీకాక్స్ మేబీ బయటికి రాలేదు, 1 or 2 హార్డ్లీ చూశాను నేను. వావ్, లుక్ ఎట్ దట్, ఫైనల్లీ పీకాక్ అయితే స్పాట్ చేసాము గైస్. లుక్ ఎట్ దట్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో విత్ బ్రైట్ ఫెదర్స్ అండ్ ఆల్. యూ నో గైస్, పీకాక్ అంతా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా, అదేం తింటుందో తెలుసా? It eats ticks, termites, spiders, insects, pests, sometimes mice also. Very bad kada, but it looks beautiful. యాక్చువల్లీ నేను దాని దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేశాను గైస్, బట్ అది నన్ను చూసి ప్లాంట్స్లోకి చెట్లలోకి వెళ్ళిపోయింది. అండ్ అక్కడ ఇంకో పీకాక్ ఉంది, బట్ దానికి ఇంకా టెయిల్ లేదు. ఓకే, అండ్ చూడండి అది వెళ్ళిపోయింది పీకాక్. అది ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది కదా అసలు, ఎంత టైం చూడాలన్నా. ఇట్స్ ఆల్మోస్ట్ మై 3rd టైం విజిట్ హియర్. ఇక్కడ పీకాక్ ఉంది. అండ్ మళ్ళీ అటు యునో రైట్ సైడ్ ఆఫ్ ది రోడ్, ఇది లెఫ్ట్ సైడ్ అనమాట. రైట్ సైడ్ ఆఫ్ ది రోడ్ ఇక్కడ టెంపుల్ ఉందన్నమాట. టెంపుల్ పక్కన అక్కడ పీకాక్ ఉంది. మేబీ యూ కెన్ సీ ఇట్ ఆర్ నాట్. ఓకే ఫైన్, అవి రన్నింగ్, దే ఆర్ జస్ట్ రన్నింగ్ అవే, వెళ్ళిపోతున్నాయి. మనము వాటిని స్పాట్ చేద్దామంటే. అండ్ ఇక్కడ రథయాత్ర క్లిప్ అనమాట అది. ఆ రోజు రథయాత్ర ఉండే, సో లాస్ట్లీ కొన్ని పిక్స్ మనం క్లిక్ చేసుకున్నాం బ్యూటిఫుల్ వెదర్ కాబట్టి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ వాంట్ మోర్ సబ్స్క్రైబర్స్. బాయ్ ఫ్రెండ్స్.